హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము మామిడికాయతోని ఉప్పు పచ్చడి, కారం పచ్చడి పెట్టుకుంటున్నాము. ముందుగా ఉప్పు పచ్చడి కోసం ఆవు పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, నువ్వుల పొడి ఇవన్నీ కలుపుకున్నాము. మేము 5 కాయలు తీసుకున్నామండి. సో దానికి సరిపడా ఆ పొడులన్నీ తీసుకుంటున్నాము. మేము పొళ్ళన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత కారం పచ్చడికి కారం, ఆవు పొడి, మెంతి పొడి, ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ఒక గంజి పెట్టుకొని దాంట్లో మేము పల్లి నూనె వాడుతున్నామండి ఇక్కడ. సో పల్లి నూనె తీసుకొని నూనె బాగా కాగిందని చూసుకున్నాక కొన్ని మెంతులు, ఆవాలు, కొన్ని మెంతులు, ఆవాలు వేసుకొని అది ఇంకొంచెం కాగాక నూనె, కొన్ని ఎల్లిపాయలు తీసుకొని వాటిని బాగా దంచుకొని ఆ ఎల్లిపాయని కూడా జాగ్రత్తగా ఇలా మనం ఆవాలు ఇది వేసుకున్న తర్వాత పొంగుతుందండి నూనె. సో మీరు కొంచెం అయిన తర్వాత నూనె సెటిల్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని లేకపోతే బంద్ చేసిన తర్వాత ఎల్లిపాయ వేసుకోండి. ఎందుకంటే ఎల్లిపాయ వేస్తే చాలా పొంగుతుంది. అందుకోసం మీరు కొంచెం సిమ్లోనన్నా పెట్టుకోండి లేదా స్టవ్ ఆఫ్ చేసి ఎల్లిపాయ పేస్ట్ వేయండి. తర్వాత బాగా కలుపుకోండి. మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదండి స్క్రీన్ మీద, అలా పొంగు వస్తుంది. అంటే అడుగు అంటకుండా మీరు మంచిగా కలుపుకోవాలి. అది తయారైన నూనెని తీసుకొచ్చి మనం ఇంతకుముందు పొడులు కలుపుకున్నాం కదండి, కారపొడి, ఆవు పొడి, మెంతి పొడి, ఆ పొడుల దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కింది నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. ఈ నూనెలు వేసే ముందు ఎల్లిపాయలు కూడా వేసుకున్నామండి. అది కూడా బాగా కింది నుంచి పై వరకు కలుపుకోవాలి. ఈ నూనె అనేది మొత్తం కారానికి పట్టేటట్టు జాగ్రత్తగా కలుపుకోవాలి. వేడి ఉంటుందండి, కొంచెం జాగ్రత్తగా చూసి కలుపుకోండి. కింది నుంచి పై వరకు చాలా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నది చల్లగా అయిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇది కొంచెం అంత ఎల్లిపాయలకి, కారానికి నూనె బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఇది చల్లారడానికి పక్కకు ఉంచాలి. అది చల్లారేలోపు మనము ఉప్పు పచ్చడి కోసం మళ్ళీ ఒక గంజు పెట్టుకొని స్టవ్ మీద పల్లి నూనె వేసుకొని సేమ్ ఇంతకుముందు లాగానే కొన్ని మెంతులు మరియు ఆవాలు వేసుకొని అది మంచిగా వేగడం అంటే బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసుకోండి. ఇలా పొంగు వస్తుంది ఇంతకుముందు లాగానే. తర్వాత ఎల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా దంచుకొని వేసుకోండి. అది ఆవాలు, మెంతులు మనం వేసినవి ఎలా ఉన్నాయో ఎంతవరకు వేగాయో చూసుకోవడానికి అలా ఒకసారి కింది నుంచి పై వరకు అనుకోండి. బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఎల్లిపాయ కూడా, తర్వాత ఎండుమిరపకాయ వేసుకోవాలండి ఉప్పు పచ్చడిలో. ఉప్పు పచ్చడిలో పసుపు, ఎండుమిర్చి, ఎల్లిపాయ, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేసుకోవాలి. మనం కారం పచ్చడిలో ఎండుమిర్చి వేసుకోమండి, ఇందులోనే వేసుకుంటాము. బాగా కలుపుకోవాలండి ఎండుమిర్చి వేసిన తర్వాత ఎల్లిపాయ అవన్నీ వేసి. ఇది ఉప్పు పచ్చడి జనరల్గా మా తెలంగాణ స్పెషల్ అండి, చాలా బాగుంటుంది. కాకపోతే ఇది ఓన్లీ 1 month ఆగుతుందండి. సో మీరు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ తినేటట్టు అయితే ఎక్కువ పెట్టుకోండి, కానీ ఇది ఎక్కువ రోజులు నిలువ ఉండదు, ఒక్కటే నెల నిలువ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా మీకు ఎంత అవసరమో అంతనే పెట్టుకోండి. ఇందులో నువ్వులు వాడతాము, చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇది ఉట్టి అన్నంకి కూడా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.
అట్లా ఎల్లిపాయ వేసిన తర్వాత మంచి పొంగు వస్తుంది చూడండి. ఇప్పుడు కింద నుంచి పై వరకు అనుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఎల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి మారాయి. ఎల్లిపాయ పేస్ట్ అలా కచ్చపచ్చగా దంచుకోవాలండి. మొత్తము పేస్ట్ లాగా కాకుండా మనకి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అలా దంచుకోవాలి. అలా మొత్తం వేగిన తర్వాత బాగా కలుపుకున్న దాన్ని మనం దించుకొని పొడిలో దాంట్లో పోసుకోవాలండి. మనం ఇలా కలుపుకున్న దాన్ని దించాక 3 రోజులకు ఒకసారి కలుపుకోవాలండి. లాస్ట్ కొంచెం పసుపు వేసుకొని దించుకోవాలి. ఇప్పుడు ఆ వేడి దాన్ని ఈ పొడిలో దాంట్లో వేసుకొని బాగా కింది నుంచి పై వరకు జాగ్రత్తగా కలుపుకోవాలండి. వేడి ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని కలుపుకోవాలి. ఇందులో చూసినట్టయితే మనం ఇది పొడులు తక్కువ కాబట్టి నూనె మనకి ఎక్కువగా కనిపిస్తుంది. మనం కారపచ్చడిలో కూడా మళ్ళీ నూనె పోసుకుంటామండి. ఇది కూడా ఒక్కసారి అది నూనె మొత్తం చల్లారాక మనం ముక్కలు అనేటివి ఈ మిశ్రమంలోకి ఎత్తుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే కారం దాంట్లో కూడా చల్లారాక ముక్కలన్నీ వేసుకొని మామిడికాయ ముక్కలు మనం ఏవైతే మామిడికాయ ముక్కలు కోసుకొని పక్కకు పెట్టుకున్నామో అది వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. కింది నుంచి మీది వరకు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. మేము ఇక్కడ మేము కారంలో ముక్కలు కలుపుకొని బకెట్లోకి ఎత్తుకుంటున్నామండి. కాసేపు అయ్యాక ఇవ ముక్కలన్నీ లోపలికి ఎత్తాక నెక్స్ట్ నూనె పోసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు బకెట్లోకి ఎత్తుకున్న తర్వాత మనకి నూనె పోసుకుందాం. ఈ నూనె మేము ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాం, అదే అండి పల్లీల నూనె. మేము ఇక్కడ 2 కేజీల నూనెకి దాదాపు 1.5 లీటర్ పల్లి నూనె పోసుకున్నామండి. ఇది మీ ఇష్టం అండి, అంటే మీకు ఎంత నూనె తింటారో దాన్ని బట్టి నూనె పోసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనము పక్కకు పెట్టుకొని 3 డేస్కి ఒకసారి మంచిగా కింద నుంచి కలుపుకోవాలండి. ఎందుకంటే ఉప్పు అనేది కరగాలి, ఉప్పు కరుగుతుంది. సో ఉప్పు పడుతుందండి, లేకపోతే మనం మొదటి రోజు తిన్నప్పుడు ఉప్పగా ఉంటుంది, పోను ఉప్పు కరిగిపోతుంది.